ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 16. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం కీర్తనల గ్రంథం 16 మరియు 17 కీర్తనలు, సాయంత్రం అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 1 నుండి 16వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క బలమైన హస్తం మిమ్మలను బలపరచునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఏ విధమైన చింత, ఏ విధమైన భారం, ఏ విధమైన దుఃఖం, ఏ విధమైన ఆందోళన ఒకవేళ మీ జీవితాన్ని బాధిస్తుందేమో, మీరు ఎంతమాత్రం దిగులు చెందవద్దు. ప్రభు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన తప్పకుండా మీకు జయ జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఇదేదో మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి, మిమ్మల్ని నామమాత్రముగా తృప్తిపరచడానికి ఈ మాటలు మీకు చెప్పట్లేదు. నేను ఏది నమ్మానో దానినే మీకు ప్రకటిస్తున్నాను. ఈ ఉదయం మీరు గనక ఈ సంగతులను నమ్మగలిగితే మీ జీవితం ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం, అంతు చిక్కని ఒక ఆశీర్వాదకరమైన కార్యం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలని దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాను. మనం ప్రతి విషయమును దేవునినే అడగాలి. ఎందుకు అడగాలి? దేవుడే చెప్పాడు, నన్ను అడగండి అని. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను. ఇలాంటి వాగ్దానాలు మనం చాలాసార్లు విని ఉన్నాం. అయితే పరలోకమందున దేవుడే అడుగుము అని చెబుతున్నాడంటే, ఒకవేళ మీరు అడగకుండా ఏమీ పొందకుండా ఉన్నట్లయితే ఆ నేరం దేవునిది కాదు సుమా, అది మనదే. అయితే మనం దేవునిని అడగవలసి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లి తన కొడుకు త్రాగుబోతు అయ్యాడని, చేతికి అందకుండా నా కొడుకు నాశనమవుతాడని, నా కొడుకు పాడైపోతాడని ఎన్నో దినాలుగా చింతిస్తూ ఉన్నది. అయితే ఆ తల్లి ఆ కొడుకుని ఎన్నిసార్లు బ్రతిమలాడినా ఆ కుమారుడు ఏమాత్రం కూడా తల్లి మాట వినిపించుకోలేదు. ఇంకా ఆ డబ్బుని త్రాగుడుకు ఖర్చు పెట్టి తన జీవితాన్ని నాశనపు అంచులకు తీసుకుని పోయాడు. అలాంటి సమయంలో ఆ తల్లి ఒక వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేసింది. ప్రభువా, నన్ను అడుగుము అని చెప్పావు కదా, నేనిప్పుడు అడుగుతున్నాను, నా కుమారుణ్ణి మార్చమని, నా కుమారుణ్ణి బ్రతికించమని, నా కుమారునికి రక్షణ దయచేయమని నీ పాదాల చెంత నేను మొరపెడుతున్నానయ్యా. ఆ తల్లి కన్నీరు మున్నీరుగా ప్రభు యొక్క సన్నిధిలో విలపించడం ప్రారంభించింది. ఒక రోజున ఆ కుమారుడు భయంకరంగా త్రాగేసి ఒక వీధిలో గుండా నడుచుకుంటూ వస్తున్నాడు. అంతే, ఒక హస్తం అతన్ని ప్రక్కకు త్రోసుకుంటూ వెళ్ళిపోయింది. ఇంతకీ అతడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఒక ప్రార్థన కూటం జరుగుతున్న స్థలానికి. తాగిన మైకములో అక్కడే నిలబడి చూస్తున్నాడు.
వారు పాడే పాటలు వింటున్నారు. దైవజనుడు లేచి చెబుతున్నటువంటి దైవ వాక్యాన్ని ఆలకిస్తున్నాడు. ఆ తాగిన మత్తులోనే ఈ వ్యక్తి కుప్పగూలిపోయాడు. ప్రభువా, నన్ను క్షమించండి అని మొరపెడుతున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. దైవజనుడు దిగొచ్చి అతనితో మాట్లాడి అతని పాపములను ఒప్పింపజేసి ప్రభు సన్నిధిలో అతని కొరకు భారముతో ప్రార్థించాడు. ఆశ్చర్యం, గొప్ప అద్భుతం. అతడు మారు మనసు పొంది రక్షింపబడిన వాడై తల్లి యొద్దకు చేరుకున్నాడు. ఆ తర్వాత కాలంలో ఆ వ్యక్తి గొప్ప సువార్థికుడిగా మారిపోయాడు. ఇంతకు ఆ భక్తుడు ఎవరు తెలుసా? జాన్ న్యూటన్ అనే భక్తుడు. అవును ప్రియులారా, ఆ తల్లి అడిగింది, దేవుడిచ్చాడు. మరి మీరు కూడా అడుగుతున్నారా? లేకపోతే ప్రతి దానికి ఆ పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు, ఆ పాస్టర్ అమ్మ, ఈ పాస్టర్ అమ్మని వారికి ఫోన్లు చేసి విసిగించి మీ సమస్యలు వారికి చెప్పి 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 వాళ్ళ యొక్క సమయాన్ని మీరు హరించి వేస్తున్నారా? మీ సమస్యలు వారితో వీరితో పంచుకోవద్దని చెప్పట్లేదు, కానీ మీరు మొట్టమొదట ఆయన సన్నిధిలో ప్రార్థించువారుగా ఉండాలి. ఆ సమస్య మీ శక్తికి మించినప్పుడు మీరు ఆ విధంగా మంచి సహవాసులతో పంచుకోవడం తప్పేమీ లేదు. కానీ మీరు ప్రార్థించకుండా ఎవరెవరికో చెప్పడం అనేది ఇది మాత్రం ఖచ్చితంగా తప్పే. ఎందుకనో తెలుసా? అది మీ బద్ధకానికి, మీ సోమర్తనానికి ఒక నిదర్శనం. కాబట్టి నా ప్రియమైన వారలారా, మీరు దేవుణ్ణి అడగండి, దేవుడు తప్పకుండా మీకు దయచేస్తాడు. ఈ రోజున ఒక 5 వాగ్దానాలు, ఒక 5 మందు గోళీలుగా మీకు ఇస్తున్నాను, లేదా 5 టాబ్లెట్లుగా మీకు ఇస్తున్నాను. ఈ వాగ్దానాల్ని మీరు ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో అడగండి. మొదటి టాబ్లెట్, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. రెండవ టాబ్లెట్, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మూడవ టాబ్లెట్, యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 4వ టాబ్లెట్, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును. 5వ టాబ్లెట్, యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. కాబట్టి నా ప్రియమైన వారలారా, దేవుణ్ణి అడగండి. మరొకసారి చెబుతున్నాను, ప్రభువుని అడగండి. ఎంతవరకు అడగాలి? ఆయన ఇచ్చే వరకు మీరు అడుగుతూనే ఉండాలి. తప్పకుండా ఒక దినాన మీ యొద్దకు మీరు అడిగిన దాన్ని పట్టుకొని వస్తాడు. అదొక శుభదినం, అదొక పండుగ దినంగా మీ జీవితంలో మార్చివేయబడుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మీరు మమ్మల్ని అడుగుడి అని చెబుతున్నారు. అనేక మార్లు అడుగకనే ఏమీ మేము పొందుటలేదు ప్రభువా. కొన్నిసార్లు అడిగినను ఏదో కొద్ది సమయం మేము అడుగుతూ ఆ తర్వాత విస్తారమైన సమయం మా సుఖభోగాలకి వాడుకుంటూ ఉన్నాం. మీ సన్నిధిలో ఏదో మృక్కుబడిగా ప్రార్థిస్తున్నామే కానీ హృదయాన్ని కుమ్మరించి మీ యొద్ద అడిగిన వారము కామని ప్రభు మేము ఒప్పుకుంటున్నాం. మాకు సహాయం చేయండి. మీ ఎదుట అనేకమైన గంటలు మేము వేచి ఉండడానికి మాకు సహాయం చేయమని, అటువంటి ప్రార్థన ఆత్మతో నింపుమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.